ప్రతి వాటిని బట్టి మనం స్తుతించగలుగుతాము. అప్పుడే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. అద్భుతాలు అంటే ఏమి? హార్ట్ బాగుంది, కిడ్నీ బాగుంది, లివర్ బాగున్నాయి, ఆ యొక్క మెదడు బాగుంది, కాళ్ళు బాగున్నాయి, చేతులు అన్నీ బాగుంటే అదే చాలు. అయితే మనం ఏం అడగాలి తెలుసా? జ్ఞానాన్ని అడగాలి. ఆ యొక్క ఉద్యోగం చేయడానికి, ఆ యొక్క పని చేయడానికి శక్తిని, ఆ యొక్క ఉద్యోగం చేయడానికి జ్ఞానాన్ని, ఆ యొక్క పుస్తకాలు చదవడానికి ఆలోచన తెలివిని మాకు కావాలి ప్రభు అని అడగాలి. నా అవయవ భాగాలు పనితీరు సరిగ్గా ఉండడానికి శక్తిని కావాలని దేవుని అడగాలి. అంతేగాని ఉన్నట్టుండి వజ్రం దొరకాలి, దొరికిన వేస్టే. దొరికింది 5 కోట్లు వచ్చింది, నీ 2 కిడ్నీలు పాడైపోయినాయి, లివర్ పాడైపోయింది, ఆ యొక్క హార్ట్ పాడైపోయింది, అంతటి కలిసి 30 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి చేస్తావు? తీసుకురాలేం. అందుకే ఓర్పు లేదు మనకు. ఆ ఓర్పు లేనప్పుడు, సహనం లేనప్పుడు ఏ ఆలోచనలతో దేవుని మనము దూషిస్తాము, ఏ ఆలోచనలతో దేవునికి దూరం